హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన శంకర వరప్రసాద్ గారు పండగకి వస్తున్నారు. మన మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న లేటెస్ట్ చిత్రం. ఈ సినిమా సంక్రాంతి కానుక 2026 సంక్రాంతి కానుక మన ముందుకైతే రాబోతుంది. ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చింది మీసాల పిల్ల. ఇప్పుడు సెకండ్ సాంగ్ శశిరేఖ ఫుల్ లిరికల్ వీడియో సాంగ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో శశిరేఖ ఫుల్ లిరికల్ వీడియో సాంగ్ ఎలా ఉంది అండ్ అలాగే మీసాల పిల్ల సాంగ్ బాగుందా, శశిరేఖ ఫుల్ లిరికల్ వీడియో సాంగ్ బాగుందా? మీకు ఈ రెండు సాంగ్స్ లో మీకు నచ్చిన సాంగ్ ఏంటిదో కూడా కామెంట్ చేయండి. ఇక మనం టాపిక్ లో వెళ్ళిపోదాం. శశిరేఖ ఫుల్ లిరికల్ వీడియో సాంగ్ ఎలా ఉంది, నాకు నచ్చిందా లేదా అనేది కూడా మాట్లాడుకుందాం. సో టాపిక్ లోకి వెళ్ళే ముందు ఒకే ఒక చిన్న విషయం, మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. మన మెగాస్టార్ చిరంజీవి గారు సంక్రాంతికి వస్తున్న మూవీ ఫ్రేమ్ అనిల్ రావిపూడి గారి డైరెక్షన్ లో మన శంకర వరప్రసాద్ గారు పండగకి వస్తున్నారు మూవీ చేస్తున్నారు. ఈ సినిమా ఫుల్ లెంత్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా మన ముందుకు అయితే రాబోతుంది. ఈ సినిమాలో మన మెగాస్టార్ లుక్స్ పీక్స్ లో ఉన్నాయని చెప్పొచ్చు. నిజంగా వేరే లెవెల్ అంటే వేరే లెవెల్లో కనిపిస్తున్నారు. సో అది మనం ఆల్రెడీ చూసాం. గ్లిమ్స్ లో కానివ్వండి, ఫస్ట్ సాంగ్ లో కానివ్వండి, అండ్ అలాగే ఇప్పుడు వచ్చిన శశిరేఖ ఫుల్ లిరికల్ వీడియో సాంగ్ లో కానివ్వండి, నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తున్నారు. హీరోయిన్ గా నటిస్తున్న నయనతార గారి లుక్స్ కూడా ప్రీటీగా ఉంది, బాగుంది. సో ఇక సాంగ్ లోకి వెళ్ళిపోదాం. శశిరేఖ ఫుల్ లిరికల్ వీడియో సాంగ్ మీకు ఎలా అనిపించింది అయ్యా అంటే, నాకైతే నచ్చలేదు. ఎందుకు నచ్చలేదంటే సాంగ్ లో కంటెంట్ లేదు, లిరిక్స్ బాగాలేదు. సినిమా అసలు ఏం బాగుంది, సాంగ్ లో బాగుంది అని చెప్పడానికి ఈ లిరికల్ సాంగ్ లో అసలు ఏముందని బాగుంది అని చెప్పాలి, నాకు చెప్పండి. సో ఇక పోతే సాంగ్ లో నీకు నచ్చిందా నచ్చలేదు అంటే, నాకు నచ్చలేదు. ఎందుకురా అయ్యా అంటే, నాకు లిరిక్స్ నచ్చలేదు, సాంగ్స్ బాగాలేదు, అసలు ఏ మాత్రం బాగాలేదు. మొత్తం డొల్లా రొట్ట అంటే రొట్ట. భీమ్స్ గారు ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్. ఫస్ట్ సాంగే ఏదో నెగిటివిటీ ట్రోలింగ్స్ వద్ద విపరీతంగా, ఫస్ట్ మీసాల పిల్ల సాంగ్ చూసుకుంటే విపరీతంగా ట్రోలింగ్స్, విపరీతంగా నెగిటివిటీని స్ప్రెడ్ చేశారు. కాబట్టి ఆ సాంగ్ ట్రెండింగ్ అవ్వడం అండ్ అలాగే మిలియన్స్ కొద్ది వ్యూస్ అయితే రావడం జరిగింది. సో ఇప్పుడు నిన్న రిలీజ్ చేసిన శశిరేఖ ప్రోమోకే నెక్స్ట్ లెవెల్ లో ట్రోలింగ్స్ వచ్చాయి. అండ్ అలాగే ఇప్పుడు ఫుల్ లిరికల్ వీడియో సాంగ్ ఒక రోజు ముందుగానే డిసెంబర్ 8 అన్నారు, డిసెంబర్ 7 తారీఖున ఉదయం 11:07 రిలీజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ సాంగ్ కూడా ట్రోలింగ్స్ అవుతుంది. మీరు చూడండి, ప్రజెంట్ వెళ్ళి ఇప్పుడు చూడండి, విపరీతంగా ట్రోలింగ్ స్టార్ట్ అయిపోయాయి. అయినా సరే ఇప్పుడు మీసాల పిల్ల అయినంత ట్రెండింగ్ ఈ సాంగ్ అవుతుందా అంటే ఖచ్చితంగా కాదనే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సాంగ్ లో అసలు కంటెంట్ లేదు, ఏ మాత్రం బాగాలేదు. మన మెగాస్టార్ లుక్స్ కానివ్వండి, ఆయన డ్రెస్సింగ్ స్టైల్ కానివ్వండి, మన నయనతార లుక్స్ కానీ బాగున్నాయి, కానీ పిక్చరైజేషన్ బాగాలేదబ్బా. సో అది మెయిన్ గా నిన్న ప్రోమో చూసిన తర్వాత నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది, మాక్సిమం రియల్ లొకేషన్ లో ఉండబోతున్నాయి నేనైతే అనుకున్నాను, కానీ నాకైతే అనుకున్నంత స్థాయిలో అనిపించలేదు. సో సాంగ్ అయితే అనుకున్నంత స్థాయిలో ఇంపాక్ట్ అయితే కలుగజేయలేకపోయింది. సో అది ప్రాబ్లం. సో సినిమాపై ఇప్పటికే ఎక్స్పెక్టేషన్స్ డొల్లా, అసలు ఎక్స్పెక్టేషన్స్ ఏ మాత్రం లేదు. ఇప్పటి వరకు మన శంకర వరప్రసాద్ గారు పండగకి వస్తున్నారు సినిమా నుంచి వచ్చిన కంటెంట్ ఏది కూడా ప్రేక్షకుల్లోకి వెళ్ళలేదు. ప్రేక్షకులు ఈ సినిమాని చూడాలి అన్న క్యూరియాసిటీని కలుగజేయలేకపోయింది, అది ప్రాబ్లం. సో సాంగ్స్ అయినా బాగున్నాయంటే అది లేదు. సో చూద్దాం, ఇంకా ఈ సినిమా రిలీజ్ కి ఇంకా 1 మంత్, గట్టిగా చూసుకుంటే 1 మంత్ కూడా లేదు. సో సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంకా ఏ రేంజ్ లో ఉంటుందో, ఇంకా రాబోయే కంటెంట్ అయినా సరే సినిమాపై అంచనాలు పెంచిద్దో లేదో చూద్దాం గాయస్. సో ఇది ఓవరాల్ గా శశిరేఖ ఫుల్ లిరికల్ వీడియో సాంగ్ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. నిజంగా మాట్లాడండి, నిజాలు మాట్లాడండి, నిజం చెప్పండి. మాట్లాడితే కామెంట్ పెట్టినా ఏదైనా సరే మీరు కామెంట్ పెట్టే ముందు మీకు ఎలా అనిపించింది 1-5 సార్లు విన్న తర్వాత కామెంట్ చేయండి. సో ఇది గైస్ ఓవరాల్ గా మీసాల పిల్ల సాంగ్ నచ్చిందా, శశిరేఖ సాంగ్ నచ్చిందా, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.